విపరీత మానసిక స్థితులు మీ ప్రగతి చక్రాలకు నిరోధకాలు. మీరు మీ విపరీత ధోరణులను జయించవచ్చు. అవి ఎంత భయంకరంగా కనపడ్డప్పటికీ మీరిక విచారగ్రస్తుడనవనని మనస్సులో దృఢనిశ్చయం చేసుకోండి. మీరు నిశ్చయం చేసుకున్నప్పటికీ ఆ స్థితి వస్తే దాన్ని తీసుకువచ్చిన కారణాన్ని విశ్లేషించండి. దాని గురించి నిర్మాణాత్మకంగా ఏదైనా చెయ్యండి. ఉదాసీనంగా పనులు చేస్తూ పోకండి. మీ ధోరణి అదే కనుక అయినట్లయితే, ఎందుకంటే ఉదాసీన స్థితే అన్నిటికన్నా చెడ్డదైన మానసిక స్థితి. అలాంటి సమయాల్లో మిమ్మల్ని సృష్టించింది మీరు కాదనే విషయాన్ని గుర్తు చేసుకోండి. భగవంతుడు మిమ్మల్ని సృష్టించాడు. ఈ ప్రపంచాన్ని ఆయన మీకోసం నడుపుతున్నాడు. మీ పని ఏదైనా దాన్ని ఉత్సాహవంతంగా ఆయన కోసం చేయండి. మిమ్మల్ని మీరు సృజనాత్మకమైన పనుల్లో కార్యవర్గుల్ని చేసుకోండి. ఎందుకంటే ఆయన మీకు అనంతమైన శక్తిని ఇచ్చాడు. విచారపు మత్తులో పడి కొట్టుకుంటూ మిమ్మల్ని మీరు మానసికంగా పరాజితుల్ని చేసుకోవడానికి మీకెంత ధైర్యం? నాశనం చేసే ఈ మానసిక స్థితుల నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోండి. మీ ప్రగతి చక్రాలకు అవి నిజమైన నిరోధకాలు. వాటిని మీరు వదిలేదాకా మీరు ముందుకు సాగలేరు. ప్రతి ఉదయము మీరు భగవంతుడి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. మీ కష్టాలు ఏవైనప్పటికీ వాటిని జయించే శక్తి మీకుంది. పరమాత్ముడి విశ్వశక్తికి వారసులారా, మీరు ప్రమాదం కన్నా ఎక్కువ ప్రమాదకరమైన వారు. ఒక తెలివైన పిల్లవాడు సులువైన సమస్యల మీద పనిచేయడాన్ని లెక్క చెయ్యడు. అతడు కష్టమైన సమస్యల సవాలును ఆనందిస్తాడు. కానీ చాలామంది జీవితపు సమస్యలకు భయపడుతున్నారు. నేను వాటిని చూసి ఎన్నడూ భయపడలేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఇలా ప్రార్థించాను: ఈశ్వరా, నీ శక్తి నాలో పెరగాలి. నీ సహాయంతో నా సమస్యలను ఎల్లప్పుడూ అధిగమించడానికి కావలసిన అనుకూలమైన మనస్థితిలో నన్ను ఉంచు. మీరింక ఎంతమాత్రమో ఆలోచించలేని విధంగా ఒక సమస్యను గురించి నిర్మాణాత్మకంగా అన్ని కోణాలలోనూ ఆలోచించండి. నేను ఒక సమస్యకు పరిష్కారాన్ని చేపట్టినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి కావలసిన అన్ని సాధ్యమైన సోపానాలను పూర్తిగా ఆలోచిస్తాను. నేను నిజాయితీగా నేను నా అత్యుత్తమమైనది చేయగలిగినంత బాగా చేశాను, నేను చేయగలిగినదంతా అదే అని అంటాను. తరువాత నేను దాని గురించి మర్చిపోతాను. తన సమస్యకు సంబంధించిన చింతను తన మనస్సులోనే ఉంచుకునే మనిషి విచారగ్రస్తుడవుతాడు. అలా ఉండకండి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దానిమీదే చూపు నిలిపే బదులు మిమ్మల్ని దాని నుంచి తప్పించడానికి చేయవలసిన అన్ని సాధ్యమైన పనిచేసే దారులను ఆలోచించండి. మీకు ఆలోచించే సామర్థ్యం లేకపోతే మీ ప్రత్యేకమైన సమస్యను ఇతరులకు వచ్చిన అలాంటి సమస్యలతో పోల్చి చూడండి. వాళ్ళ అనుభవాల నుంచి ఏ దారి